నమస్తే V97 న్యూస్ కు స్వాగతం. త్వరలో నిర్వహించనున్న పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ సన్నద్ధత చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధత చర్యలపై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ఫారం 6, 7, 8 పెండెన్సీని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఫోటో సిమిలార్ ఇంట్రెస్ట్ పైన మరణించిన వారి శాశ్వత వలస వెళ్లిన వారి ఓట్ల తొలగింపు పైన కూడా దృష్టి సారించి నోటీసులు జారీ చేస్తూ ఎన్నికల సంఘం నిబంధన మేరకు తగు చర్యలు గైకొనాలని సూచించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారుల ఖాళీలను గూర్చి ఆరా తీశారు. పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను స్థానిక శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ చెయ్యేరినందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1644 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటికి ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు నియమించాలన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కొరకు భవనాలు ఎంపిక చేయాలన్నారు. దివ్యాంగ ఓటర్ల వివరాలు ఒకే డోర్ నెంబర్లో 10 ఓట్లు మించి ఉన్నవారికి వేరే డోర్ నెంబర్ కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారులు, ఆర్డీఓలు ఎం ముక్కంటి, జి కేశవర్ధన్ రెడ్డి, ఎస్ సుధాసాగర్, ఐసిడిఎస్ పీడీ జీవి సత్యవాణి, డిఆర్డీఏ పీడీ వి శివశంకర్ ప్రసాద్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ మదన్ మోహన్ రావు, పి గన్నవరం తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.